ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తారీఖున జరగనున్న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సందేశంతో కూడిన ఒక లేఖను ఈరోజు భారత పౌరులకు విడుదల చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దేశ ప్రజలు యోగా చేయటం వల్ల బాగా మానసిక ఆరోగ్యంగా ఉంటారు. యోగా అనేది భారతీయ జీవనశైలిలో ఒక భాగము. మన భారత ప్రభుత్వం 2015 నుంచి ప్రపంచవ్యాప్తంగా యోగాని చేయటానికి ఐక్యరాజ్య సమితిలో కృషి చేశారు మన గౌరవ నరేంద్ర మోడీ గారు. ఈ యోగా వలన దేశ ప్రజలు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారు. అలానే ఎన్నో బాధల నుంచి కూడా యోగా అనేది విముక్తి చేస్తుంది. ముఖ్యంగా యోగా చేయటం వలన మానసిక ఆరోగ్యంతో పాటు చాలా దీర్ఘకాలమైన నొప్పులు కూడా దూరం అవుతాయి. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే, ఈ యోగా అనేది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జూన్ 21వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యోగాను నిర్వహిస్తున్నారు. సో ఈ యోగాలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని యోగా సందేశాన్ని గ్రామాన తెలియజేయడం వలన భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాల్ని ప్రపంచానికి పరిచయం చేయడం అనేది ప్రపంచంలో మనం ఎప్పుడో ముందున్నాము. సో ఈ యోగా చేయటం వల్ల మనం ఖర్చుతో కూడుకున్న ఆరోగ్యం నుంచి ఖర్చు లేని ఆరోగ్యం వైపు మళ్ళటంతో పాటు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. సో ధన్యవాదాలు. ఏంది